అడగాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి న్యూజిలాండ్లో చాలామంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో మన టీం నుంచి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ని ఉపయోగించాలి అన్న ఆలోచనలో ఒకవేళ టీం ఉంటే హర్షదీప్ సింగ్ని తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? లేలే లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఆఫ్ స్పిన్నర్ విల్ వర్క్ మోర్. ఓకే, అంతేగాని దానికోసం లెఫ్ట్ హ్యాండర్ కోసమని మీడియం పేసర్, దిస్ ఇస్ నాట్ గ్రేమ్ స్మిత్ అండ్ జహీర్ ఖాన్ కాంబినేషన్ కాదు ఇది. సో అందుకని దాన్ని పెద్ద వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఐ డోంట్ థింక్ యాక్చువల్గా ఎస్ యు ఆర్ రైట్. లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువ ఉన్నప్పుడు కనుక ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ దట్ వర్క్స్ బెటర్, దట్ వర్క్స్ మోర్. చంద్రశేఖర్ గారు, చేజింగ్లో కోహ్లీ ఫ్రమ్ ద బిగినింగ్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్, హీస్ గివింగ్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ ఎనీ వన్ కెన్ డూ, సో ఎనీ వన్ కాన్ డూ. సో ఆ రకంగా కోహ్లీ చేజింగ్లో అయితే అదరగొడుతున్నాడు, కానీ స్టార్టింగ్ వస్తే మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండే అవకాశం ఉంది రేపు? కోహ్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఫామ్ కాబట్టి అఫ్ కోర్స్ బ్యాటింగ్ ఫస్ట్కి బ్యాటింగ్ సెకండ్కి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకనే కోహ్లీని చేజింగ్ కింగ్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ హిస్ రన్స్ స్కోర్డ్ ఇన్ ది సెకండ్ ఇన్నింగ్స్ అంటే వైల్ చేజింగ్. దట్స్ ట్రూ. బట్ యాక్చువల్గా ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఆ రకమైనటువంటిది ఉన్నటువంటి కన్సల్టేషన్ చేయగలిగినటువంటిదే. ప్లస్ ఫామ్ డెఫినెట్గానే ప్లేయర్కి ఎప్పుడైనా కూడా తనకున్నటువంటి ప్రజెంట్ ఫామ్ అగైన్ దట్ వర్క్స్ యాజ్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్, డ్రైవింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఒక సెంచరీ, అందులోనూ కీ రోల్ పోషించాడు పాకిస్తాన్ మీద. ప్లస్ ఆఫ్ కోర్స్ ఈవెన్ లాస్ట్ మ్యాచ్ 84 రన్స్ ఆల్మోస్ట్ సెంచరీ చేస్తాడేమో అనేటువంటి టైంలో. సో కాబట్టి ఆ ఫాము, ఆ గణాంకాలు అనేటువంటి అతనికి ఎట్లాగూ ఒక బూస్టర్ డోస్ లాగా వర్క్ చేస్తాయి. సో అందుకని లెట్ ఇట్ బి ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ సెకండ్ బ్యాటింగ్, ఐ డోంట్ థింక్ కోహ్లీ మీద ఇది ఉంటుందని. కాకపోతే ఏంటంటే సెకండ్ బ్యాటింగ్ అప్పుడు అంటే చేసింగ్ అప్పుడు జనరల్గానే ఒక రకమైనటువంటి అతను మోటివేట్ అవుతూ ఉంటాడు సహజంగానే. స్కోర్ బోర్డ్ చూసి రిక్వైర్డ్ రేట్ ఎంత రిక్వైర్డ్ రేట్ పెరుగుతూ ఉంటే అతనికి అంత ఊపు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది ఎలా ఉంటారంటే ఫస్ట్ ఇది చేసేటప్పుడు సహజంగానే అతను యాక్సలరేషన్ చేయాలా లేకపోతే బిగినింగ్లో కొంత డిఫెన్సివ్గా ఆడాలనేటువంటి ఇదిలో ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఇదిలో మొదట్లో కొంత స్లో స్టార్టర్గా ఉన్నాడు, ఆ తర్వాత యాక్సలరేట్ చేస్తూ ఉంటాడు. సో అక్కడ మనకి కోహ్లీలో ఆ డిఫరెన్స్ ఎందుకు కనబడుతోంది అంటే సహజంగానే టార్గెట్ సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి మనకి. సో అతను ఒక 4 డాట్ బాల్స్ కనుక ఎక్కువ ఆడేటప్పటికీ అరే స్కోర్ బోర్డ్ మీద ఇంకా రావట్లేదు, మనకు కావాల్సినటువంటి సఫిషియంట్ టార్గెట్ ప్రత్యర్థికి పెట్టగలమా లేదా అనేటువంటి టెన్స్లో ప్రేక్షకులు ఉంటారు. ఈవెన్ దట్ అప్లైస్ టు ది బ్యాట్స్మెన్ హిమ్సెల్ఫ్. అరే సో ఇంకా అయిపోయింది, సో ఇంకా నెక్స్ట్ నేను గేర్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. అదే చేజింగ్ అప్పటికి ఏమవుతుందంటే ఆల్రెడీ యూ నో వాట్ ఈస్ యువర్ టార్గెట్, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఆస్కింగ్ రేట్ అనేటువంటిది తెలుసు. కాబట్టి ఆ యాంగిల్లో తనకి తను మోల్డ్ అవుతూ ఉంటాడు. సో దట్స్ ద డిఫరెన్స్ కోహ్లీకి బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ బ్యాటింగ్ సెకండ్. ఓకే, చంద్రశేఖర్ గారు, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్ ఈ ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు న్యూజిలాండ్ సైడ్ నుంచి. సో మన స్పిన్నర్స్ వాళ్ళని అడ్డుకట్ట వేయగలరా, రేపు కట్టడి చేయగలరా? మన స్పిన్ ఇది మాత్రం చాలా బాగుంది. కట్టడి చేయగలరా అంటే అఫ్ కోర్స్ కేన్ మామా ఈజ్ నోన్ ఫర్ హిజ్ స్పిన్ అటాక్ని హ్యాండిల్ చేయటంలో. అటు ఫ్యాప్ 4లో డెఫినెట్గానే అంటే జో రూట్ కావచ్చు, లేకపోతే స్టీవ్ స్మిత్, ఈవెన్ కేన్ విలియమ్సన్, వన్ ఆఫ్ కోర్స్ మన విరాట్ కోహ్లీనే. సో కాబట్టి మిగిలిన ముగ్గురు కూడా స్పిన్ని నెగోషియేట్ చేయడంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళే. దానికి తగినట్టుగానే మనం డెఫినెట్గా మన యొక్క ప్లాన్లని, స్ట్రాటజీలని వర్కౌట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రచిన్ రవీంద్ర ఎస్ నౌ ఈజ్ ఎ న్యూ ఫైండ్ న్యూజిలాండ్కి డెఫినెట్గానే. సో కాబట్టి అతన్ని కంటెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే రచిన్ రవీంద్ర విషయానికి వచ్చేటప్పటికీ డెఫినెట్గా అతని గేమ్ని మొత్తాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండేట్టే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఏ పాయింట్ అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ అండ్ కవర్స్, సో కాబట్టి డెఫినెట్గా ఈ 3 ఏరియాలని కనుక మీరు రిస్ట్రిక్ట్ చేసేట్లయితే రచిన్ రవీంద్ర విల్ బీ షేకీ కొంచెం స్కోర్ చేయడానికి. అంటే తనంతట తను తప్పు చేసేటువంటి విధంగా స్టెప్ అవుట్ అవ్వటము, ఒక రాంగ్ షాట్ ఆడేటువంటి ఇది చేస్తూ ఉంటాడు ఇఫ్ యూ టేక్ హిస్ త్రూఅవుట్ గ్రాఫ్. ఓకే, సో అందుకని ఎనీవే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అవైలబిలిటీ, ఆ తర్వాత వీడియో అనలిస్టులు ప్రతి దాన్ని కూడా మైన్యువల్ పాయింట్స్ని కూడా చక్కగా ఫోకస్ చేసి కోచ్లకి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సమయంలో నా ఉద్దేశం ఈ పాటికే రచిన్ రవీంద్ర మీద ఒక స్ట్రాటజీని వర్కౌట్ చేసే ఉంటారు. అండ్ దట్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ఫైనల్స్ డే. ఇండియా